Hello friends, welcome back to my channel. So today we'll discuss about the task registration friends. Okay. సో టాస్క్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఒకసారి గూగుల్కి వెళ్ళి టాస్క్ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇట్లా వస్తుంది విండో, ఇవన్నీ వచ్చినాయి కదా లింక్స్. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని దగ్గర క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇక్కడ మీకు వస్తుంది అన్నాడు టాస్క్ అంటే ఇగో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. సో ఒకసారి చూడండి, ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే ఫామ్ వస్తుంది. ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ఫిల్లింగ్ దిస్ ఫామ్. అంటే మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇవి చదవాలి ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ ఏ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ టు రిజిస్టర్ విత్ టాస్క్. అంటే మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ కూడా పూర్తిగా మీదే అయి ఉండాలి, వేరే వాళ్ళది ఎవరిది ఇవ్వద్దు ఫ్రెండ్స్. ఓకే, ఆల్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ విల్ ఓన్లీ సెండ్ టు ఈమెయిల్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్. అంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ ఇస్తారో అది మాత్రమే, దాంతో మాత్రమే మీకు టాస్క్ వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్, డినోట్స్ దట్ ఈస్ మ్యాండేటరీ టు ఫిల్ స్టార్ డినోట్స్ దట్ ఈస్ మ్యాండేటరీ టు ఫిల్. సో ఎక్కడైతే స్టార్ అని ఉందో అది కంపల్సరీగా మీరు ఫిల్ చేయాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఎన్ష్యూర్ ఆల్ రిలవెంట్ ఫీల్డ్స్ ఆర్ యాక్యురేట్లీ ఫిల్డ్. అంటే ఇచ్చిన ఫీల్డ్స్ అన్నీ యాక్యురేట్గా ఫిల్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో దాని తర్వాత ఒకసారి మనం ఇక్కడ కింద చూస్తే, సో ఫస్ట్ మనకి ఈమెయిల్ ఐడి అడుగుతున్నాడు. ఒక్కసారి నేను ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ అడిగాడు. సో నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేసా ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైతే మీరు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో సెండ్ ఓటీపీ అంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ. చూడండి, తర్వాత ఓటీపీ సెండ్ టు ఓటీపీ అని అడుగుతుంది. ఓకే, సో ఇంతకుముందు నేను ఒక మెయిల్ ఐడి ఇచ్చా కదా, ఆ మెయిల్ ఐడికి మనకి ఓటీపీ అనేది వెళ్ళింది ఫ్రెండ్స్. సో దాన్ని మనము ఇప్పుడు ఈమెయిల్ ఓటీపీ ఏదైతే ఉందో ఈ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చాము, తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఎప్పుడైతే సబ్మిట్ కొట్టానో మనకి ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది. చూడండి, ఈమెయిల్ ఓటీపీ ఈజ్ రిక్వైర్డ్. అంటే మీరు ఇంతకుముందు ఇచ్చిన మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది, అది చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ ఓటీపీ. చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సో ఇవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అన్నట్టు. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి. ఇక్కడ స్టార్ పెట్టిన అన్ని కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి, ఫస్ట్ నేమ్ ఇచ్చే అడిగారు ఇక్కడ. సో ఫస్ట్ నేమ్ అంటే మీ ఫ్రెండ్, మీ పేరు ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ నేమ్ అంటే ఫస్ట్ మీ పేరు రాయాలి. సెకండ్ వన్ వచ్చేసి లాస్ట్ నేమ్. సో లాస్ట్ నేమ్ అంటే మన ఇంటి పేరు. ఓకే, సో మన ఇంటి పేరు రాయాలి ఇక్కడ ఫ్రెండ్స్. తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కంప్లీట్గా ఎంటర్ చేయాలి. దీని తర్వాత ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ ఏమడుగుతుంది, సెలెక్ట్ కేటగిరీ. అంటే మీరు ఎస్టీనా లేదా ఎస్సీనా లేదా బీసీనా, ఓసీనా, ఓబీసీ, జనరలా, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇక్కడ ఒక కేటగిరీని సెలెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ పీడిఎఫ్ ఆర్ ఇమేజ్ ఫైల్. అంటే మీరు మీ ల్యాప్టాప్ లేదా మీ స్క్రీన్ మీద ఒక ఫైల్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఆ ఫైల్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయి ఉంటే బాగుంటుంది. మీరు సిస్టంలో ఎక్కడైనా సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు ఒక దీన్ని సేవ్ చేస్తున్నా. ఇంతకుముందు నేను ఇక్కడ క్యాస్ట్ అని పెట్టాను డెస్క్టాప్ మీద, ఇక్కడ దీన్ని ఈజీగా అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, సో క్యాస్ట్ అని చూడండి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. దీని తర్వాత టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, అంటే మీరు డిగ్రీ కాలేజా, ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్ అని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ వేరే డిగ్రీ, ఫార్మసీ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ఫార్మసీ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంజనీరింగ్, అఫిలియేటెడ్ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీ, ఏఐసిటియా, డీమ్డ్ యూనివర్సిటీయా,
జేఎన్టీయువా, ఒకసారి నేను జేఎన్టీయూ అని పెడుతున్నా. కాకతీయ మీరు ఏది అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. జేఎన్టీయూ అని పెడుతున్నా. ఇక్కడ డిస్ట్రిక్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, నేను వరంగల్ డిస్ట్రిక్ట్లో నుంచి ఉన్నాను. సో మీ కాలేజ్ పేరు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ కాలేజ్ పేరుని మీరు రాయండి. సో అట్లానే మీ యొక్క రూల్ నెంబర్ కూడా ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రూల్ నెంబర్ కూడా మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అంటే మీ బీటెక్ ఎప్పుడు అయిపోతుంది ఆయన సెలెక్ట్ చేసుకున్న ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్. సో పాస్వర్డ్ మీరు ఇక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో రాగానే ఒకసారి చూడండి, పేమెంట్ రిఫరెన్స్ నెంబరు, ఎస్సీఐ రిఫరెన్స్ నెంబర్, కన్జ్యూమర్ నేమ్ ఇలా వస్తుంది. పేమెంట్ చూడండి ఇక్కడ 885 ఉంది. సో 885 రాగానే ఒకసారి మనము మన ఇష్టం వచ్చినట్టు మనం అంటే ఇక్కడ టీ వ్యాలెట్ పే జరుగుతుంది, తర్వాత పేటిఎం ఆడుతుంది, ఏదైనా ఒకటి మనం క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఒకసారి నేను ఇక్కడ పేటిఎం అని క్లిక్ చేస్తున్నా. సో మేక్ పేమెంట్ అని క్లిక్ చేసా. ఇక్కడ చూడండి, దీని తర్వాత ఒకసారి ఇక్కడ స్కానర్ కనిపిస్తుంది కదా. సో ఇది మనము ఇప్పుడు నేను నా ఫోన్పేను ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫోన్పే ద్వారా నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నా. సో ఒకసారి నేను స్కాన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మనము రిజర్వేషన్ బట్టి మనకు అక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. సో ఒకసారి నేను సెలెక్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్, సెలెక్ట్ కొట్టేశాను. తర్వాత ఇప్పుడు అమౌంట్ పే చేస్తున్నా ఫ్రెండ్స్. చేయగానే మీకు ఒకసారి క్లియర్గా అక్కడ కనిపిస్తుంది సక్సెస్ఫుల్ అని, ఒకసారి చూద్దాము. ఓకే, సో సక్సెస్ఫుల్ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఇలా సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు దీన్ని ఒక సేవ్ చేసుకొని పెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.